ఈ కార్యక్రమము యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు యొక్క సహకారులు మరియు ప్రార్థనా భాగస్వాములు మరియు శ్రేయోభిలాషుల ద్వారా సాధ్యమైనది. ఇన్ని సంవత్సరాలుగా నీకు వేదన, 12 సంవత్సరాల వేదన, 12 సంవత్సరాల దుఃఖము దుఃఖము దుఃఖము, వేదన వేదన వేదన. యేసు చెబుతున్నారు, నన్ను వెదికి వచ్చావు కదా, నీ వేదన తొలగింది, నువ్వు వెళ్ళి సుఖంగా ఉండు, నువ్వు వెళ్ళి సుఖంగా ఉండు. దేవుడు తన వేదనను తొలగించి ఆమెను సుఖంగా ఉండమని ఆశీర్వదించి పంపారు. యోహాన్ 16వ అధ్యాయము 20వ వచనము. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. మీ దుఃఖం సంతోషంగా మారును, మీ దుఃఖం సంతోషంగా మారును. దేవుడు యేసు ఈరోజు మిమ్మల్ని చూసి చెప్పే ఆ మాట ఆయన నోటి నుండి వచ్చిన కృపగల మాటలు. మనిషి జీవితంలో మార్పును, సుఖాన్ని, విడుదలని, ఆశీర్వాదాన్ని తీసుకువచ్చే మాటలు. ఆ మాటలలో జీవము, శక్తి ఉంది అనే విధంగా లేఖనంలో చూస్తున్నట్టు అందులో ఒక శక్తి ఉంది. ఆ శక్తిగల యేసు వాక్యాలు ఈరోజు మిమ్మల్ని వెదికి వస్తున్నాయి. నా కుమారా, నా కుమార్తె, నీ దుఃఖం సంతోషంగా మారును. ఆయన ఆకాశాన్ని, భూమిని సృష్టించిన సర్వశక్తిగల దేవుడు. మరణాన్ని జయించి ప్రాణంతో లేచి ఈ రోజుకి జీవంతో ఉన్న ఒకే ఒక దేవుడు. మరణించాను, అయినను సదాకాలములలో జీవంతో ఉన్నాను అని ఈ లోకానికి చెప్పిన ఒకే ఒక దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయన జీవంతో ఉన్నది తెలియజేసి అద్భుత గుర్తుల ద్వారా అది నిరూపించి చూపించుటను మనము చూస్తున్నాము. ఆ జీవంతో ఉన్న యేసు పాదాల వద్దకు మీరు వచ్చియున్నారు. దేవుడు ఏ ఒక్క మనిషిని చూసినను వీడు ఏ మతానికి చెందినవాడు, ఏ జాతికి చెందినవాడు, ఏ భాష మాట్లాడువాడు, ఏ వ్యత్యాసాన్ని యేసు చూసేవారు కాదు. ఆయన అన్నింటికీ అతీతమైన వారు, సర్వలోకానికి దేవుడు. సకల జనాన్ని ఒకే రకంగా ప్రేమించి సకల జనానికి తన ప్రేమను, శక్తిని వెల్లడించి ఆశీర్వదించువారు. కావున ఇక్కడికి వచ్చిన మీరు ఎవరైనను సరే, మీరు యేసుకి దూరమైన వారు కాదు. ఆయన మీపైన ఉన్న ప్రేమతో చెబుతున్నారు, నా కుమారా, నీ దుఃఖము సంతోషంగా మారును, నా కుమార్తె, నీ దుఃఖము సంతోషంగా మారును. దానికే దేవుడు మిమ్మల్ని తీసుకొని వచ్చారు. నాకు ప్రియమైన వార్లారా, ఏదో ఒక దుఃఖము మీ మనస్సుని ఈరోజు బాధ పెడుతూ ఉండవచ్చు. బయటికి చెప్పలేని ఒక దుఃఖము, ఏ ఒక్కరితోనూ పంచుకోలేని దుఃఖము. బయటికి మీరు నవ్వుతూ ఉన్నట్టు చూపిస్తూ ఉన్నా కూడా మీ మనసుని బాధ పెడుతూ ఉన్న ఒక దుఃఖము. అది మీ వ్యాధి వల్ల ఏర్పడ్డ దుఃఖము కావచ్చు, అప్పుల సమస్య వల్ల ఏర్పడ్డ దుఃఖము కావచ్చు, ఒక మోసం వల్ల ఏర్పడ్డ దుఃఖము కావచ్చు, ఓటమి వల్ల ఏర్పడ్డ దుఃఖము కావచ్చు, మీ కుటుంబ సమస్యల వల్ల ఏర్పడ్డ దుఃఖము కావచ్చు, నష్టం వల్ల ఏర్పడ్డ దుఃఖము కావచ్చు. ఏదో ఒక కార్యము మిమ్మల్ని బాధ పెట్టింది. మీ మనసులో ఒక సంతోషము, సమాధానము, ప్రశాంతత లేని విధంగా ఒక దుఃఖము మీ మనసుని బాధ పెడుతూ ఉంది. మీరు దాన్ని దాయడానికి సంతోషంగా ఉన్న విధంగా మీరు కనిపిస్తున్నారు, నటిస్తూ ఉన్నారు. యేసుకి అది తెలుసు. నా కుమారా, నా కుమార్తె, నిజంగా నేను నిన్ను ఆ దుఃఖం నుండి విడుదల చేసి ఒక నిజమైన సమాధానాన్ని, సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అని దేవుడు చెప్పే మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చారు. సరే, లేఖన పుస్తకంలో యేసు ఈ లోకంలో సంచరించిన రోజుల్లో దుఃఖంతో ఆయన్ని వెదికి వచ్చిన అనేకుల గురించి చదివి ఉంటారు. ఎన్నో ఏళ్ల దుఃఖంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. రకరకాల బాధలతో దుఃఖము చెంది వచ్చినవారు ఉన్నారు. ఒక్కరిని కూడా దేవుడు ఉత్తినే పంపలేదు. నీ దుఃఖాన్ని నేను తీర్చలేను, నీ దుఃఖము చాలా పెద్దదిగా ఉంది అని యేసు ఎవరిని ఉత్తినే పంపలేదు. ఆయన్ను వెతికి వచ్చిన ప్రతి వారికి అద్భుతము చేసి వారి దుఃఖమును సంతోషంగా మార్చి సంతోషపరిచారు అనేదే మనము లేఖనంలో చదువుతున్నాము.
ఈరోజు అలా యేసు చేసిన ఒక అద్భుతాన్ని లేఖనము నుండి కాసేపు ధ్యానించి మనం ప్రార్థించబోతున్నాము. పరిశుద్ధ మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 25 నుండి 34వ వచనం వరకు మీరు చదువుతున్నప్పుడు యేసుని వెదికి వచ్చిన ఒక స్త్రీ గురించి, ఆమె జీవితంలో వచ్చిన దుఃఖమైన కార్యము గురించి, యేసు ఆమెకి ఆ దుఃఖం నుండి ఎలా విడుదల ఇచ్చారు అనేది రాయబడి ఉంది. ఆ అద్భుతములోని కొన్ని విషయాలనే మనం ధ్యానించి ప్రార్థించబోతున్నాము. ఈరోజు మీరాయన్ని వెదికి వచ్చారు. నా దుఃఖాన్ని దేవుడు మారుస్తారా? నా కుటుంబంలో దుఃఖం తొలగి సంతోషం వస్తుందా? నా జీవితంలో ఈ దుఃఖం తొలగునా అనే ఆలోచనతో వచ్చి ఉండవచ్చు. జాగ్రత్తగా ఈ వాక్యానికి చెవి ఒగ్గండి. సరే, ఈ అద్భుతము నుండి కొన్ని కార్యాలు మనము ధ్యానించబోతున్నాము. ఈమె 12 సంవత్సరాలు రక్తస్రావం అనే వ్యాధితో బాధపడుతున్న ఒక స్త్రీ. ఆమె యేసు గురించి విన్నాక యేసు వద్దకి వచ్చారు. ఆమె వ్యాధి ఒక అంటరాని వ్యాధిగా పరిగణించినందువల్ల, ఈమె ఒక స్త్రీగా ఉన్నందువల్ల, యేసు చుట్టూ ఎప్పుడు జనాలు ఉండడం వలన తన వ్యాధిని బయటకు చెప్పడానికి ఆమెకు సిగ్గు. ఇది ఎలా యేసుకు వెళ్ళి చెప్పడము, ఎలా యేసు దగ్గర సహాయము అడగడము. అందువల్ల ఆమె ఆయన వస్త్రాన్ని తాకితే గుణమవుతాను, ఎవరికీ తెలియకుండా వెళ్ళి తాకి గుణమవుతానని వచ్చి కూటంలోకి ప్రవేశించి యేసు వస్త్రాన్ని తాకింది. ఒక అద్భుత సుఖము ఏర్పడింది. దేవుడు అది కనిపెట్టి ఆమెను తెలుసుకున్నప్పుడు భయపడి వణికి యేసు ముందుకు వచ్చింది. అప్పుడు యేసు ఆమెను చూసి ఒక మాట అంటున్నారు. 34వ వచనం చదవగా విందాము. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. ఆమె భయపడుతూ వచ్చి నిలబడింది. యేసు నన్ను తిడతారేమో, నన్ను దూషిస్తారేమో, నువ్వొక స్త్రీవి, అంటరాని వ్యాధి ఉన్నదానివి, ఎలా నన్ను తాకొచ్చు అని, యేసు తిడతారో అని భయంతో వణుకుతూ వచ్చి నిలబడింది. యేసు చెబుతున్నారు, కుమార్తె అంటున్నారు. మై డాటర్, నా కూతురా, ఎందుకు భయపడుతున్నావు? నేను నీ తండ్రిని కదా. నువ్వు నన్ను తాకినందువల్ల నాకు ఏ కొరత రాబోదు. ఇదిగో, నువ్వు గుణమయ్యావు. నువ్వు సంతోషంగా వెళ్ళి నీ వేదన తొలగి సుఖంగా ఉండు. ఇన్ని సంవత్సరాలుగా నీకు వేదన, 12 సంవత్సరాల వేదన, 12 సంవత్సరాల దుఃఖము దుఃఖము దుఃఖము, వేదన వేదన వేదన. యేసు చెబుతున్నారు, నన్ను వెదికి వచ్చావు కదా, నీ వేదన తొలగింది. నువ్వు వెళ్ళి సుఖంగా ఉండు. నువ్వు వెళ్ళి సుఖంగా ఉండు. దేవుడు తన వేదనను తొలగించి ఆమెను సుఖంగా ఉండమని ఆశీర్వదించి పంపారు. నా కుమారా, నా కుమార్తె, సమాధానంతో వెళ్ళు. నీ వేదన తొలగింది. ఇక సుఖంగా ఉండు. ఇంతవరకు నువ్వు కష్టంలో ఉన్నావు, ఇంతవరకు వేదనలో ఉన్నావు, ఇంతవరకు దుఃఖంలో ఉన్నావు. ఈ రోజు నుండి సంతోషం, ఈ రోజు నుండి సమాధానము, ఈ రోజు నుండి ఆరోగ్యము, ఈ రోజు నుండి నీ జీవితంలో శుభము అని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి పంపడానికే ఈ మీటింగ్ని సిద్ధం చేసి ఉన్నారు. సరే, ఈ అద్భుతము ఈ కుమార్తె జీవితంలో ఎలా జరిగింది అదే ధ్యానించబోతున్నాము. మార్కు 5వ అధ్యాయము 26వ వచనం చూడండి. తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఎందరో వైద్యుల చేత ఆమె మిక్కిలి బాధపడింది. చూడండి, 3వదిగా ఆమెకి ఉన్న దుఃఖము ఏంటి? వైద్యుల వల్ల ఏర్పడ్డ దుఃఖము, వైద్యుల వల్ల ఏర్పడ్డ బాధలు. వైద్యులు గుణపరచడానికే కదా మాత్రలు మందులు ఇస్తున్నారు. వైద్య రంగంలో చదివి వచ్చి సేవలు చేస్తున్నారు, నిజమే. వారు వైద్యము చదివి మనల్ని రక్షించడానికి పోరాడుతున్నారు, సహాయము చేస్తున్నారు. వైద్యులు, డాక్టర్స్ అంటే మానవ జాతికి దేవుడు ఇచ్చిన ఒక ఆశీర్వాదము. వైద్య రంగం అనేది ప్రజలకి దేవుడు ఇచ్చిన ఒక ఆశీర్వాదమని నేను విశ్వసించుచున్నాను. కానీ ఆ వైద్యం వల్ల కూడా బాధలు ఏర్పడుతున్నాయని కొన్ని ప్రదేశాలలో మనము చూడగలుగుతున్నాము. చూడండి, ఆమె అనేకుల వైద్యులచే బాధపడింది అని లేఖనంలో రాయబడి ఉంది. ఒక వైద్యుని వద్దకు వెళ్ళింది. ఆయన కొన్ని మందులు మాత్రలు ఇచ్చి ఉంటారు. ఈ వ్యాధి గుణమవ్వకుండా వేరొక వ్యాధి వచ్చింది. ఏంటని అడిగితే సైడ్ ఎఫెక్ట్. ఈ మందుల బాధ ఇంకొక వైపు. ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళితే 10 మాత్రలు రాస్తే 2 మాత్రలు వ్యాధిని గుణపరచడానికి, ఇంకో 6-7 మాత్రలు ఎందుకు అంటే వేరే వ్యాధి రాకుండా ఉండడానికి అట, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికట. ఈరోజు ఇలాగే ఉంది మన వైద్య రంగము. ఇదే నిజమైన పరిస్థితి. నిజాయితీ గల డాక్టర్ని అడిగితే నిజం చెప్పేస్తారు. ఈ మాత్రే గుణమవ్వడానికి,
మిగతా అన్ని సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికి. కానీ అలా బాధపడేవారు ఉన్నారు. ఈమె అనేక వైద్యుల చేత బాధపడింది. ఒక్కొక్క వైద్యుని దగ్గరకు వెళ్ళింది. నేను 14 ఏళ్ల వయసులో హార్ట్ ఎన్లార్జ్ అయ్యి నడవలేక కుంటివాడినై ఉన్నప్పుడు చెన్నైలో నా తల్లిదండ్రులు పలు డాక్టర్స్ దగ్గరికి తీసుకువెళ్లారు. ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన మందులు మాత్రలు మార్చి ఇచ్చారు. ఎలాంటి మార్పు లేదు. నేను ఒక లెటర్ ఇస్తాను, స్పెషలిస్ట్ ఉన్నారు, ఆయన దగ్గరకు వెళ్ళండి. మద్రాసులో బ్రాడ్వేలో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఆయన చెప్పారు, మింట్లో ఒక డాక్టర్ ఉన్నారు, అక్కడికి వెళ్ళండి అన్నారు. అక్కడి నుంచి తండ్రియార్పేటలో ఒక డాక్టర్ ఉన్నారు, అక్కడికి తీసుకెళ్ళండి. ఎందరో డాక్టర్స్. నా తల్లిదండ్రులు నన్ను మోసుకుని తిరిగారు. ఎలాగైనా కొడుకు గుణమవ్వడా? మీలో ఎందరో ఆ విధంగా తిరిగి ఎన్నో ఆసుపత్రులు, ఎన్నో డాక్టర్స్, ఎందరో స్పెషలిస్టులు, డబ్బంతా ఖర్చు అయ్యి ఇంకా గుణమవ్వకుండా ఎంతో బాధతో ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. చూడండి, అనేక మంది వైద్యుల వల్ల ఆమె బాధపడింది. దానివల్ల ఏర్పడ్డ దుఃఖము తనలో, అయ్యో నేను గుణమవుతానని వెళ్ళాను, వేరే వ్యాధి వచ్చేసిందే. ఒకసారి నాకు తెలిసిన ఒక మిత్రుడు నన్ను కలవడానికి వచ్చారు. ఆయన రూపం మారిపోయింది. సన్నగా తోలు ఎముకలు తప్ప ఏమీ లేదు. తలలో జుట్టు ఊడిపోయి గుర్తు తెలియలేదు. ఏమైంది బ్రదర్, బావున్నారుగా? ఏంటి ఈ విధమైన మార్పు? ఇలా ఒక చిన్న వ్యాధి వచ్చినది. ఒక మాత్ర ఇచ్చారు, మందులు ఇచ్చారు. ఆ మందు నాకు వాళ్ళు గుణమవుతుందనే ఇచ్చారు. దాని సైడ్ ఎఫెక్ట్ వల్ల, దాని పర్యవసానం ఇంకొక వ్యాధిని నా శరీరంలోకి తీసుకువచ్చి అతి త్వరలో టక్ అని వ్యాధి వ్యాపించి నా జీవితంలో వేరొక వ్యత్యాసాన్ని ఇచ్చింది. గుణమవుతుందనే నమ్మి వెళ్ళాను. డాక్టర్స్ గుణమవుతుందనే నమ్మకంతో మాత్రలు ఇచ్చారు. కానీ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల నాకు వేరే రకమైన బాధను ఏర్పరిచింది అని వేదనతో చెప్పారు. నాకు ప్రియమైన వార్లారా, కానీ యేసు గుణపరిస్తే సైడ్ ఎఫెక్ట్ రాదు. యేసు తాకారంటే అంతే, సంపూర్ణంగా గుణమవుతుంది. హల్లెలూయా, ఆమెన్. నన్ను తాకారు, వాచిన గుండె నార్మల్ అయింది. కుంటివాడ్లా ఉన్న నన్ను నడిపించారు. యేసు తాకి గుణపరిచినందువల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిందని చెప్పలేను. చూడండి, వైద్యం వల్ల ఏర్పడ్డ ఇబ్బంది. ఆమె డబ్బు ఖర్చు పెట్టి వ్యాధిని తెచ్చుకుంది. ఈరోజు చాలా మంది వైద్యం కోసం డబ్బు ఖర్చు పెట్టి వ్యాధిని తెచ్చుకునేవారు ఉన్నారు. అందుకే మీరు ఆసుపత్రికి వెళ్లాలంటే ప్రార్థన చేసి సరైన గైడెన్స్తోనే వైద్యము చేయించుకోవాలి. ఏదో ఒక ఆసుపత్రికి వెళ్లి, ఏదో ఒక చోటుకు వెళ్లి, ఏదో ఒక డాక్టర్ దగ్గర ఇరుక్కోకూడదు. నిజాయితీగా ప్రేమతో ప్రజలకు సేవ చేసే మంచి మనసు ఉన్న వైద్యులకు స్తోత్రములు. డబ్బు మాత్రమే కావాలి అనుకుని డబ్బు కోసం మాత్రమే ఆసుపత్రి నడిపించేవారు ఈరోజు ఎక్కువ అయిపోయారు. అందుకే అందర్నీ నమ్మని విధంగా జాగ్రత్తగా ఉండండి. ఈమె దగ్గర డబ్బు లాగడానికి జాగ్రత్తగా ఉన్న వైద్యులు ఆమె ఇబ్బంది పడుతుంది అని ఆలోచించలేదు. ఎందరో వైద్యుల చేత ఆమె మిక్కిలి బాధపడినప్పుడు ఈ లేఖన వచనం చెబుతోంది. అందువల్ల వైద్యుల వల్ల ఆమె దుఃఖపడుతుంది. మీరు ఒకవేళ అలా కష్టపడి ఉండవచ్చు. 4వది, మరలా మార్కు 5:26 చదవండి. తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. డబ్బు ఖర్చు పెట్టేసింది. మార్చి ఎందరో డాక్టర్స్ దగ్గరకు వెళ్లారు. ఆస్తి మొత్తం అమ్మి డబ్బు మొత్తం ఖర్చు పెట్టి గుణం మాత్రము అవ్వలేదు. ఏమరపాటు. ఇక్కడికి వెళితే గుణమగును, అక్కడికి వెళ్ళింది, మోసపోయింది. ఇక్కడికి వెళ్ళి డబ్బు ఖర్చు పెడితే గుణమవుతుంది, ఈ వ్యాధి క్రూరత్వం నుండి విడుదలను పొందవచ్చు. డబ్బును తీసుకువెళ్ళి ఖర్చు పెట్టి 2 రోజులు, 3 రోజులు, 10 రోజులు వైద్యం చేయించుకుంది. గుణమవ్వలేదు. డాక్టర్స్ చెప్పేశారు, మేము ఏం చెయ్యగలము, మాకు వీలైనంత వరకు అంతా చేస్తున్నాము, గుణమవ్వట్లేదు, ఏం చెయ్యాలి? మోసము. అన్ని చోట్ల అపజయము, మోసము. ఈరోజు మీ జీవితంలో మోసపోయి వచ్చి ఉండవచ్చును. చేసిన ప్రయత్నాలు అన్ని కూడా అపజయాలు, తీసుకున్న శ్రమలన్నీ అపజయాలు. వ్యాపారంలో నష్టము. అక్కడికి వెళ్ళి బిజినెస్ చేస్తే బాగుంటుంది, అక్కడ కూడా నష్టము. ఇక్కడికి వెళ్ళి ఒక షాప్ పెడితే బాగుంటుంది, అక్కడ నష్టము. ఈ బిజినెస్ చేస్తే జీవితంలో పైకి రావచ్చు, అందులోనూ నష్టము. వేరొక బిజినెస్ చేస్తే జీవితంలో పైకి రావచ్చు, నష్టం. ఏమరపాటుకి పై ఏమరపాటు, నష్టానికి పై నష్టము, అపజయాలకు పై అపజయాలు. అటువంటి మోసపోయిన స్థితిలో ఈరోజు వచ్చి ఉండవచ్చును. జీవితంలో మోసపోయినటువంటి స్థితిలో ఒక విరక్తితో, మనోవేదనతో ఈ స్థలంలో దుఃఖాన్ని మనసులో మోసుకుని వచ్చి ఉండవచ్చును. మీకే ఈరోజు దేవుడు వాక్కు ఇస్తున్నారు, మీ దుఃఖము సంతోషంగా మారును.
మీ ఏమరపాటు ఇక ఆశీర్వాదంగా మారును. ఇంతవరకు మీరు మోసపోయింది చాలు, ఇంతవరకు మీరు అపజయాలు చూసింది చాలు. ఇకపై మీ జీవితంలో ఒక మార్పు, దానికే దేవుడు మిమ్మల్ని తీసుకువచ్చారు. అవును ప్రియమైన వారలారా, వేలూరు సిఎంసి అంటే ఎంత ఫేమస్ అయిన ఆసుపత్రి కదా. అక్కడ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఒక సహోదరి, ఆమె యొక్క పేరు విమల. వివాహమయ్యి 4 సంవత్సరాలు, పిల్లలు లేరు. ఆ తర్వాత చాలా సీరియస్గా శ్రమించపడ్డం ప్రారంభించారు. వైద్యం చేయించుకోవడం ప్రారంభించారు. వాళ్ళు చేయించుకున్న వైద్యం మొత్తం వేస్టే. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి, బిడ్డలు పుట్టలేదు. చివరికి డాక్టర్స్ చెప్పారు, టెస్ట్ ట్యూబ్ బేబీ, దాన్ని ట్రై చేయండి, మీకు వేరే మార్గం లేదు, ఇక అంతే అని చెప్పేశారు. ఆమె నర్సుగా పనిచేస్తారు. సరే, భార్యాభర్త తీర్మానించుకుని 3 సార్లు టెస్ట్ ట్యూబ్ బేబీకి ట్రై చేశారు. 3 సార్లు 11 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. 11 లక్షలు. దేవుడు ఎలాగైనా ఈమెకు బిడ్డను ఇవ్వాలి, ఈ నింద అవమానం నుండి ఒక మార్పు రావాలి. అన్ని వేస్టు, వైద్యం మొత్తం వేస్టు, ప్రయత్నాలు అన్నీ వేస్టు. 11 లక్షలు ఖర్చు పెట్టి 3 సార్లు టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం ప్రయత్నించి ఫలించలేదు, అపజయము. విరక్తి పొందారు. 12 సంవత్సరాలు గడిచిపోయాయి. బయటికి వెళ్ళలేరు. బంధువులు, సొంతవారు ఇళ్లకి వెళ్ళలేరు. ఎక్కడికి వెళ్ళినా ప్రశ్నిస్తున్నారు, పరిహాసం చేస్తున్నారు. ఇక నీకు బిడ్డలు పుట్టరు, నువ్వు గొడ్రాలివే, ఇలా మాట్లాడేటటువంటి ప్రజలు, చెడ్డు మనసు గల ప్రజలు ఈరోజు ఈ లోకంలో ఉన్నారు. అందువల్ల మనసు గాయపడి చాలా వేదన పడి ఏ బంధువు ఇంటికి వెళ్ళరట, ఏ విశేషానికి వెళ్ళరు. భార్యాభర్త ఇంట్లోనే దుఃఖపడుతూ ఉన్నారు. 12 సంవత్సరాలు పిల్లలు లేని విషయంలో ఏర్పడ్డ ఒక వేదన ఆమె మనసులో కనిపించింది. 2013వ సంవత్సరము 4వ వడిలో జరిగిన ఒక ప్రార్థనకి అందరూ చెబుతున్నారు, యేసు చెబితే అద్భుతము జరుగుతుందని, మనము వెళ్ళి చూద్దాము అని ఎన్నో వైద్యాలు, ఎన్నో విధాలుగా 11 లక్షలు ఖర్చు చేసి అపజయము, ఏమరపాటు. యేసుని వెళ్ళి వెతుకుదామని వచ్చి జనంతో కూర్చొని ఇద్దరూ దేవుణ్ణి చూసి ఏడ్చారు. దేవుడా, 12 సంవత్సరాలు ఇంత డబ్బుని మేము ఖర్చు పెట్టినను ఏమరపాటు, అపజయము. ఇక మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మిమ్మల్ని వెతికి వచ్చాము, మమ్మల్ని ఆశీర్వదించాలి. డాక్టర్స్ చెబుతున్నారు పిల్లలు పుట్టడం కుదరని పని అని. నువ్వు సర్వశక్తిగల దేవుడవు కదా. ఇద్దరూ ఏక మనసుతో ఏడ్చి ప్రార్థించారు. యేసు ఆ కన్నీళ్లని చూశారు. ఆయన సమూహంలో వచ్చి నిలబడి వారు కాచిన కన్నీళ్లని యేసు చూశారు. దేవుడు ఆశీర్వదించారు. 12 సంవత్సరాల తర్వాత దేవుడు ఒక అందమైన ఆడపిల్లను ఇచ్చి ఆశీర్వదించి, వారు ఆనందంగా బిడ్డతో వచ్చి నిలబడి యేసు మా కన్నీళ్లు తుడిచారు అని చెప్పారు. 12 సంవత్సరాల దుఃఖము దేవుడు మార్చారు. ఈరోజు మీ జీవితంలో ఏమరపాటు, అపజయము, ప్రయత్నాలు ఫలించుటలేదు. ఏం ప్రయత్నించినా ముందుకు రావడం కుదరట్లేదు. ఏం ప్రయత్నించినా అప్పుల బాధ నుండి బయటపడలేకపోతున్నాము. ఏం ప్రయత్నించినా బిజినెస్లో ఎదుగుదల లేదు. ఎంత శ్రమించినను అపజయము, ఏమరపాటు. జీవితంలో అపజయాల్ని ఎదుర్కొని విరక్తి చెంది మనసు పాడై వచ్చారా? దేవుడు యేసు చెబుతున్నారు, ఈరోజు మీ దుఃఖము సంతోషంగా మారును. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రియమైన ఆశీస్సులు. యేసు మిక్కిలి మంచివారు, ప్రేమ గలవారు, అద్భుతమైన వారు. మీ పైన ఆయనకి చాలా ప్రేమ ఉంది. దేవుడు అధికంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీకు సహాయము చెయ్యాలి, మిమ్మల్ని గుణపరచాలి, మిమ్మల్ని సంతోషంగా ఉంచాలని అనుకుంటున్నారు. 12 సంవత్సరాలు గర్భసంచిలో సమస్య, రక్తస్రావం. ఎందరో డాక్టర్స్కి చూపించారు. ఆస్తి మొత్తం అమ్మి ఖర్చు పెట్టి గుణం అవ్వలేదు. అప్పుడు యేసు గురించి ఎవరో చెబుతున్నారు, నువ్వు యేసు వద్దకు వెళితే గుణమవుతుంది అని. యేసు అనేకులను గుణపరుస్తున్నారు. నేను ఒక స్త్రీని. ఈ వ్యాధిని అందరూ చిరాగ్గా చూస్తున్నారు. యేసు చుట్టూ ఎప్పుడూ మనుష్యులు ఉంటారు. నేను ఎలా వెళ్ళి ఈ వ్యాధిని చెబుతాను? ఇదొక అంటరాని వ్యాధి అని అందరూ అంటున్నారు. అయితే అందరూ నన్ను చిరాగ్గా చూస్తారు, తరిమి వేస్తారు. ఏం చెయ్యాలి?
కానీ ఒక విశ్వాసం యేసు వద్దకు వెళితే గుణమవుతుంది. యేసు వద్దకు వెళితే గుణమవుతుంది. ఎలా నేను వెళ్ళి ఆయన వద్ద స్వస్థత పొందడం? సరే, ఆయన తాకితే నేను గుణమవుతాను. ఆయన అంత అద్భుతమైన దేవుడు కదా. అయితే నేను చెప్పలేకపోయినా తాకి గుణమవుతాను. ఆమె విశ్వాసాన్ని చూడండి. తాకి చూస్తాను, గుణమవుతుందో లేదో అలా అనుకోలేదు. నేను తాకి గుణమవుతాను. అదే విశ్వాసము. వెంటనే మార్పు, కొత్త మార్పు, ఒక గొప్ప అద్భుతము. ఈ మార్పుని మేము చూడడం గొప్ప అద్భుతము. ఇలా ఒక మార్పుని మేము చూడలేము. అదే యేసు చేసే అద్భుతము, ఆశ్చర్యము. మీ జీవితంలో చేస్తారు. ఈరోజు ఇప్పుడు మనం ప్రార్థించినప్పుడు అద్భుత మార్పు ఏర్పడును. మీ రక్తంలో మార్పు వచ్చును. మీ శరీరములో, గుండెలో మార్పు, కిడ్నీలో, గర్భసంచిలో, నరాలలో, ఎముకలలో, ఎందులో సమస్య, అన్నిటిలో ఒక మార్పు వచ్చును. వెంటనే ఒక అద్భుత మార్పు వచ్చును. యేసు చేస్తారు. అది మీరు చూస్తారు. ఇప్పుడు ఉన్న స్థలంలో మీ ఇంట్లో ప్రార్థన చేయవచ్చు. యేసు మీతోనే ఉన్నారు. మీరు యేసు మాటను వినగా వినగా మనసులో యేసు అని చెప్పగా ప్రసన్నత మీ ఇంట్లో ఉంది. మీ పక్కనే ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. మీరు ఉన్న చోట్లోనే అక్కడికి ఎక్కడికి వెళ్లకుండా యేసు నన్ను తాకండి, యేసు నన్ను గుణపరచండి అని అడిగితే చాలు. అడుగుతారా? ప్రార్థిద్దామా? ఇప్పుడు మీతో కలిసి నేను ప్రార్థించనా? మనం కలిసి ప్రార్థిస్తే అద్భుతము జరుగును. తండ్రి యేసురాజా, ఈ బిడ్డల కోసం సిలువను మోసారే. వీరి పాపాలు, వ్యాధులు, శాపాలు అన్నింటినీ సిలువలో మోసారే. దానిని గుర్తు చేసుకోండి ప్రభువా. వీరికి అద్భుతము చేయుటకు గాయాలను అంగీకరించారే. దానిని గుర్తు చేసుకోండి ప్రభువా. ఈ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను ప్రభువా. అప్పుడు 12 సంవత్సరాలు వేదన పడిన కుమార్తెకు స్వస్థతను ఇచ్చారు. ఇప్పుడు ఇది వింటూ నాతో కలిసి ప్రార్థిస్తున్న ఈ సహోదరిని తాకండి ప్రభువా. గర్భసంచిలో సమస్యతో ప్రార్థిస్తున్న ఈ సహోదరిని తాకండి. నజరేయుడగు యేసు నామమున గర్భసంచిలోని సమస్యలన్నీ తొలగిపోవునుగాక. రక్తస్రావం యేసు నామమున తొలగి అంతా నార్మల్గా యేసు నామమున మారిపోవాలి. గర్భసంచిలో ఉన్న గడ్డలు, సిస్ట్లు యేసు నామమున ఇప్పుడే తొలగిపోవాలి. యేసు నామమున గడ్డలు తొలగి మాయమైపోవాలి. గర్భసంచిలో పూర్తిగా గుణమవ్వాలి. నజరేయుడగు యేసు నామమున గడ్డలు మాయమైపోవాలి. దేవుడా, సంతానం కలగని బిడ్డలు లేని వారికి ఆ గర్భం ఆశీర్వదించబడాలి. బిడ్డలను వారికి ప్రసాదించండి. యేసు నామమున ఆశీర్వాదము ఏర్పడాలి. యేసు నామమున వారి దుఃఖము సంతోషంగా మారాలి. యేసు నామమున ఒక అద్భుతము వారికి జరగాలి. దేవుని హస్తము తాకినందుకు కృతజ్ఞతలు. ఒక అద్భుతము జరిగినందుకు స్తోత్రములు. దేవుడా, ఏ చోట నొప్పులు, వ్యాధులు, గడ్డలు ఉన్నాయో యేసు నామమున అవి మాయమైపోవునుగాక. ఆ అవయవాలు స్వస్థపడునుగాక. అన్నీ కొత్తగా మారిపోవాలి యేసు నామమున. క్యాన్సర్ గడ్డలు మాయమవ్వాలి. టీబీ గడ్డలు యేసు నామమున మాయమైపోవాలి. థైరాయిడ్ గడ్డలు, గొంతులో కనిపించు గడ్డలు యేసు నామమున పూర్తిగా మాయమైపోవాలి. రక్తంలో స్వస్థత కావాలి. బ్లడ్ క్యాన్సర్ యేసు నామమున మాయమైపోవాలి. మీ అద్భుత సుఖము, మీ రక్తము శక్తి వారిలోకి దిగాలి. తల నుండి కాలి వరకు పూర్తిగా శక్తి దిగాలి. వాతం వ్యాధులు, దేవుడా, చేతులు కాళ్లలో కనిపించే నొప్పులు, బాధలు అన్నీ తొలగిపోవాలి. ఒక అద్భుత సుఖము యేసు నామమున ఏర్పడాలి. మీరు తాకినందుకు స్తోత్రములు, స్వస్థపరిచినందుకు స్తోత్రములు. తండ్రి, ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారికి ఆర్థిక ఇబ్బందులను తొలగించండి. అప్పుల ఇబ్బందులు తొలగించండి. వారి అవసరాలు తీర్చండి. వ్యాపారాలను ఆశీర్వదించి హెచ్చించండి. పనులు లేని బిడ్డలకి మంచి పనులు ఇచ్చి ఆశీర్వదించండి. సొంత ఇల్లు లేని వారికి ఇల్లు ఏర్పరిచి ఇవ్వండి. అడ్డుపడిన మేళ్లు వారికి దొరికేలా చేసి జయము కలిగేలా ఆశీర్వదించండి. ఈ రోజుతో వ్యాధి, దుఃఖము తొలగిపోవాలి. ప్రశాంతంగా నిద్రపోని ప్రభువా, మంచి నిద్రను ఇవ్వండి. సంతోషంగా వాళ్ళు నిద్రపోయి సంతోషంగా వాళ్ళు లేచి ఉదయాన్నే మిమ్మల్ని స్తుతించాలి. ఈ నిమిషము నుండి మార్పు ఏర్పడాలి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారలారా, బావున్నారా? మిమ్మల్ని నేను యేసు నామమున అభినందిస్తున్నాను. మీతో మాట్లాడడం నాకు సంతోషం. ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెబుతున్నాను. ప్రతి వారము శనివారము, ఆదివారము రాత్రి 7 గంటల నుండి 9:30 గంటల వరకు ప్రార్థిద్దాం రండి కార్యక్రమము ప్రసారమవుతున్న విషయం మీకు బాగా తెలుసు. తమిళ్, ఆంగ్లము, తెలుగు, కన్నడము, హిందీ భాషలలో అనువాదము చేయబడి అనేకులు అది చూసి ఆశీర్వదించబడుతున్నారు. మీరు మీ లాంగ్వేజ్లో, అంటే మీ భాషలో ఈ కార్యక్రమంలో
మీరు పాల్గొని ప్రార్థించవచ్చును. ఈ వారం కూడా శని, ఆది 2 రోజులు ఆ కార్యక్రమాన్ని కంఫర్టర్ టీవీలో చూడొచ్చు. సోషల్ మీడియాలో యూట్యూబ్, ఫేస్బుక్ అందులో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు చూడొచ్చు. ముఖ్యమైన కార్యం కొరకు కలిసి ప్రార్థించబోతున్నాం. దేవుడు మీకంటూ ఇచ్చిన వాక్యాలను పంచుకుని ప్రార్థించబోతున్నాం. తప్పకుండా చూడండి. మీకు తెలిసిన మిత్రులు, బంధువులు, మీరు హిందీ భాష, తెలుగు భాష, కన్నడ భాష వాళ్ళందరికీ తెలియజేయండి. మలయాళ భాషలో వాళ్ళకి తమిళ్ బాగా అర్థమవుతోంది. ఆంగ్ల భాషలోనూ అనువాదము చేయబడుతోంది. వారందరికీ తెలియజేశారంటే వాళ్ళందరూ చూసి ఆశీర్వదించబడతారు. అందులో సాక్ష్యం చెప్పబడి జనం గుణమయ్యి విడుదల కోసం ప్రార్థనలు చేయబడుతున్నాయి. చాలామంది విడుదల పొందుతున్నారు. ఆ విధంగా ఉన్న ప్రజలకి మీరు తెలియజేయవచ్చు. అనేకులు ఊరట చెందుతున్నారు. అనేకులు దేశం కోసం ప్రార్థించవలసిన కార్యం కోసం తెలుసుకుని ప్రార్థిస్తున్నారు. వీటన్నిటినీ మీరు చూసి లబ్ధి పొందుటకు మిమ్మల్ని ప్రేమగా ఆహ్వానిస్తున్నాను. శని, ఆది 2 రోజులు ప్రార్థిద్దాం రండి కార్యక్రమంలో కలుద్దాం. యెహోవా ఆశీర్వాదము మీతో ఉండునుగాక. ఆమెన్. మీ ఆత్మపరమైన జీవితాన్ని ఇంకా దృఢపరిచేందుకు మీ దగ్గరలో ఉన్న యేసు విడిపించుచున్నాడు పరిచర్యల గెత్సెమనే ప్రేయర్ సెంటర్ కి ప్రార్థించడానికి రండి. ఈ బ్రాంచ్ ఆఫీసులలో ప్రతిరోజు జరిగే ప్రార్థనలలో పాలు పంచుకొని మనం జీవించు ఈ దేశపు ఆశీర్వాదం కొరకు ప్రార్థించుటకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ బ్రాంచ్ ఆఫీసుల్లో ఆత్మపరమైన పుస్తకాలు, దేవుని సువార్తలు మరియు పాటల డివిడీలు లభ్యమవుతాయి. యేసు విడిపించుచున్నాడు పత్రిక, చందా రెన్యువల్ మరియు ప్రత్యేక డొనేషన్ చెల్లించడానికి వసతులు ఉన్నాయి. మీ ఆంతరంగిక సమస్యల కొరకు మీ పరిచారికులు మీకు దేవుని ఆలోచనలు ఇచ్చి ప్రార్థిస్తారు. ఈ రోజునే మీ దగ్గరలో ఉన్న యేసు విడిపించుచున్నాడు బ్రాంచ్ ఆఫీసులకి విచ్చేయండి. యేసు విడిపించుచున్నాడు బ్రాంచ్ ఆఫీసుల వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 8106072222, 8106082222. ప్రపంచ ఉజ్జీవ ప్రార్థనా కేంద్రం. ప్రియులారా, మీకు సమీపంలోని యేసు వెంబడించుచున్నాడు పరిచర్యలు ప్రపంచ ఉజ్జీవ ప్రార్థనా కేంద్రం వద్ద దేశాల ఉజ్జీవం కోసం ప్రార్థించడానికై రండి. మీ వ్యక్తిగత మరియు కుటుంబ సమస్యల కోసం మా దేవుని సేవకులు మీకు బైబిలు సంబంధమైన ఆలోచనలు అందిస్తారు మరియు వారు మీకోసం ప్రార్థిస్తారు. ప్రతిదినం ఉదయం 9 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ ఉజ్జీవ ప్రార్థనా కేంద్రం పనిచేస్తుంది. వివిధ బైబిల్ అనువాదాలు మరియు సహోదరులు మోహన్ సి. లాజరస్ గారు రచించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యల మ్యాగజైన్ చందాను పునరుద్ధరించుకోవడానికి, ప్రత్యేక అర్పణలు సమర్పించడానికి సౌకర్యం అందుబాటులో ఉంది. రండి, దేశాల ఉజ్జీవం కోసం భారంతో ఈ ప్రపంచ ఉజ్జీవ ప్రార్థనా కేంద్రంలో జరిగే అనుదిన ప్రార్థనలో పాల్గొనండి. మరియు సహోదరులు మోహన్ సి. లాజరస్ గారు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 0463935335. ఏంటయ్యా భూషణ్, దిగులుగా ఉన్నావు? ఏంటయ్యా జీవితం, ఉద్యోగం పోయింది, మొత్తం మూతపడిపోయింది. అసలు ఎటుపక్క చూసినా ఏ దారి లేదు. దీనికి ఎందుకయ్యా బాధపడతావు? నువ్వేంటయ్యా, నీకు బోళ్ళ మంది ఉన్నారు, నాకు అసలు ఎవరూ లేరయ్యా. అరే చిటికయ్యా, సమస్య తీరిపోతుంది. ఎలా? దిగులు పడకయ్యా, నీకోసం ప్రే చేయడానికి రెడీగా ఉన్నారు ఒకరు. జీసస్ రిడీమ్స్ ప్రేయర్ టవర్. వాళ్ళు 24 గంటలు ప్రే చేస్తారు. 08035454545. మీ సమస్యలకి పరిష్కారం ఒక్క కాల్ దూరంలో ఉంది. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.